హాయ్ అండి. ఈరోజు నేను మా వంటింట్లోని చంద్రకాంతాలు చేస్తున్నాననమాట. ఇప్పటికొచ్చి ఎప్పుడూ చేయలేదు. మరెలా వస్తాయో చూడాలి. ముందుగా ఒక గ్లాసుడు పెసరపప్పుని నాకు రావు కాబట్టి చాలా చిన్న గ్లాస్‌తోనే తీసుకున్నానండి. ఒక 4 గంటలు నానబెట్టుకొని ఇలా మిక్సీలోని వేసుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్‌తో అయితే పెసరపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్‌తో 2 గ్లాసులు పంచదార తీసుకొని, ఒక గ్లాసు అంటే పంచదార ఇలా ములిగేంత వరకు నీళ్ళు వేసి పంచదార కరిగిపోయేంత వరకు ఇలా కలుపుకున్నానండి. ఈ పంచదార కొంచెం కరిగింది కదా! ఇప్పుడు మిక్సీ చేసుకోవడానికి వెళ్తున్నాను. అంటే నానబెట్టిన పెసరపప్పుని మిక్సీ చేస్తున్నాననమాట. ఇందులో నీళ్ళేమీ వేయకూడదండి. మామూలుగా మనం పెసరపప్పు ఒకటే మిక్సీ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా ఇలాగా చూడండి. ఈ విధంగా మిక్సీ చేసుకోవాలనమాట. ఇప్పుడు చూడండి పాకం అయితే వచ్చింది. అంటే కొంచెం తీగ పాకం అన్నమాట. అందులోని ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకొని, ఈ మనం మిక్సీ పట్టుకున్న ఈ పెసరపప్పు ముద్దని కూడా ఈ పాకంలో వేసి ఉండలు లేకుండా దగ్గరికి బాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. బాగా దగ్గరికి అయిపోవాలండి. అంటే ఉండలాగా ఉండపాకం వచ్చేంత వరకు దగ్గరికి ముద్దలాగా అయిపోయేంత వరకు కలుపుకోవాలి. కొంచెం ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే మళ్ళీ మాడిపోతుంది. ఇలా కలపగా ఒక 5 నిమిషాలు, 6 నిమిషాలకి ఈ విధంగా దగ్గరికొచ్చిందండి. ఈ విధంగా దగ్గరికి రాగానే నేను స్టవ్ నుంచి దించేసాను. ఎలా వస్తాయో అని నాకు కొంచెం డౌట్‌గానే ఉంది. ఇప్పుడు ఇందులో ఒక 2, 3 స్పూన్లు నెయ్యి వేసాను రుచి బావుంటుందని. ఇలాచీ కూడా వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది మీరు చేసేటప్పుడు. ఇలాచీ వేయడం నేను కొంచెం స్కిప్ చేసినట్టున్నాను వీడియో తీయడం. అంటే పాకంలో వేసుకున్నా పర్వాలేదు ఇలాచీ. ఇప్పుడు దీని మీద ఏసుకున్నా పర్వాలేదు. ఇది బాగా ఇలా కలుపుకోవాలి. బాగా చల్లారనివ్వండి. ఎప్పుడూ నేను తినలేదు కూడానండి. షాప్‌లో మొన్న చూసాను. అవైతే డైమండ్ ఆకారంలో ఉన్నాయి. చూడండి ఇలా ఉండొచ్చింది కదా! ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ప్లేట్‌కి ఒక స్పూన్ నెయ్యి రాసుకుందాము. రాసుకొని ఈ పెసరపప్పు పాకంలోనే చేసుకున్న ఈ ముద్దని ఆ ప్లేట్‌లో నెయ్యి రాసిన ప్లేట్‌లో వేసుకుందాము. షాప్‌లో చూసానండి. అవైతే డైమండ్ షేప్‌లో ఉన్నాయి. ముందు చంద్రకాంతాలు అనంగానే నేను నెలవంక షేప్‌లోనే చేద్దామని అనుకుంటున్నాను. కానీ మళ్ళీ ఎందుకు అందులో ఇవాళే నేను 3 వంటల్లోటి పెట్టుకున్నానండి. ఆల్రెడీ కజ్జికాయలు చేశాను. ఆ వీడియో మీకు అప్‌లోడ్ కూడా చేశాను. మీరందరూ చాలా చూసారు. తర్వాత కొబ్బరుండలు కూడా చేస్తున్నాను పంచదారతోని. మరి ఈ 3 వంటలు ఒకేసారి మళ్ళీ వంట ఇంట్లోని ఇవన్నీ ఉండడం వల్ల మరి ఈ షేపు నా ఓపికను బట్టి నేను చేస్తాను. నేను 3 వంతులైతే మామూలుగానే కట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా బాగా చల్లారాలన్నమాట. ఈ నెయ్యి రాసుకున్న ప్లేట్‌లోని ఈ మిశ్రమాన్ని వేసుకొని ఇలా బాగా అదిమి చల్లారాక ఇలాగా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఓపిక పోయింది. అందుకని నేను మామూలు షేప్‌లోనే కట్ చేసేస్తున్నాను. మీరైతే హాఫ్ మూన్ ఉంటుంది కదా! నెలవంక అలా అయినా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ స్క్వేర్ టైప్‌లోనే కట్ చేసేసాను. ఇంకా బోలెడు పనుందని. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. నేను ఇలాగా ఇందులో డీప్ ఫ్రై చేయడానికి ఇందులో వేయంగానే ఈ పెసరపప్పంతా ఇలా ఊడిపోతుందేమో అనుకున్నాను. కానీ నేను ఎలాగైతే కట్ చేశానో అలాగే ఉంది. అంటే చిమ్మీ లేదనమాట.
మనం బూరెలు చేసుకుంటే చూడండి, తోపది పెడతాం కాబట్టి ఒక్కొక్కసారి తోపు పలచనైపోయినా ఈ పెసరపిండి అంటే పూర్ణం అంతా బయటకొచ్చేస్తుంది కదా! దీనికి ఏవి తోపు లేదు. మరి ఇది కూడా అలాగే చిమ్మేస్తుందో ఏంటో అనుకున్నాను. కానీ చిమ్మలేదు. ఎలా వేసింది అలాగే వేగింది. మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోండి. వేయించేటప్పుడైతే. ఇంకొంచెం ఎర్రగా అయినా వేయించుకోవచ్చు. నేనైతే ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే తీసేను. నెయ్యితో అయినా చేసుకోవచ్చండి. మన బడ్జెట్‌ని బట్టి. నేనైతే ఇవాళ నూనెతోనే చేశాను. అంతేనండి. సింపుల్‌గా అయిపోయింది. మిగతావి కూడా వేయించేసుకుంటాను. చూడండి చంద్రకాంతాలు రెడీ అయ్యాయి. టేస్ట్ అయితే ఒకటి. ఇప్పుడు చూసాను. చాలా వచ్చాయి. ఎందుకు రాదండి. నెయ్యి, ఇలాచీ అన్నీ వేసాం గదా! టేస్ట్ అయితే బావుంది. చూడ్డానికి ఎలాగున్నా. మరి ఈ వీడియో గాని మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మా వంటిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకివ్వండి. చాలా అంటే చాలా టేస్ట్ అయితే చాలా బావుందండి. మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర చెయ్యండి. ఓకే. థాంక్ యూ అండి.